भजे दिव्य प्रभावं देवदेवं भजे दिव्य प्रभावं रावणासुरवैरिरणपुङ्गवं रामं देवदेवं भजे दिव्य प्रभावम्
నాకు నేను చేసుకోగలను, సంపాదించుకోగలను అని అనుకున్న ధైర్యం అవుతుంది ఇప్పుడు. జాయిన్ అయ్యి అప్పటి నుండి చాలా వరకు నేను నేర్చుకున్నాను. అంతకుముందు అసలు అంతకుముందు అది సబ్జెక్టే కాదు అనేలా మేడం చాలా వరకు చెప్పారు. నార్మల్గా బయటకు వెళ్ళి చేయాలంటే ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా ఉండాలి అని అన్నీ మేడం ద్వారా మేము నేర్చుకున్నాం. లేడీ అంటే బయటకు వెళ్ళి ఎలా ఉండాలి, దేనికి భయపడద్దు అనేలా మమ్మల్ని మేడం మాకు చెప్తూ ఉంటారు. దేనికి భయపడకుండా మనం అన్నింటిలో ముందు ఉండాలి, దేనికి వెనకాడకుండా ఉండాలి అనే ధైర్యం అనేది మేడం వల్లనే, మేడం చూసే చాలా వరకు నేర్చుకున్నాం. మేడంలా కాకుండా ఒక ఫ్రెండ్లా చాలా ఫ్రీగా ఉంటారు మాతో. వెరీ థ్యాంక్ఫుల్ టు స్వర్ణ అబౌట్ తెలంగాణ. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ సేమ్స్. అసలు నాకు కరీంనగర్లో ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు నేను పాటలు నేర్చుకోవాలనుకున్నాను. నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ బ్యూటిషియన్ నేర్చుకోవడం, కానీ ఎక్కడ నేర్చుకోవాలనేసి అదేం ఐడియా లేకుండే. సుమన్ టీవీ వాళ్ళ వీడియో చూస్తున్నాను నేను అనేసి ఐడియా కూడా చూపించి ఫస్ట్ నమ్మలేదు ఇంత మంచిగా అడుగుతున్నారా అని. వచ్చిన తర్వాత మీరు మాట్లాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎన్నిసార్లు అన్నిసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటారు. చాలా బాగా చెప్తారు. ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఇన్ కరీంనగర్. ఆల్రెడీ నేను బాగా రన్ చేస్తున్నాను, కాకపోతే నాకు బేసిక్గా వచ్చు. కానీ ఈ పోటీ ప్రపంచానికి తగ్గినంతగా నాకు రాదు అనేసి వీడియో చూశాను. వీడియో చూసి ఎట్లా అయితే బాగుంటుంది, ఎలా నేర్చుకోవాలనుకున్నాను. కానీ నాకు ఇంట్లో సపోర్ట్ కొంచెం వీలు రాలేదు. అందుకే ఏం చేసి మేడం వీడియో చూసేసి మేడం దగ్గర అడిగి మేడం నాకు వీలైన టైంలోనే నేర్పిస్తుంది. First of all, I'm very much interested in this course. I like math. రావడం చాలా తక్కువ. నాకు అసలు ఏం తెలీదు. ఇక్కడ వచ్చినాక అన్నీ కొంచెం తెలుసుకుంటున్నా. అండ్ ఖాళీగా ఉంటుంది నాకు ఫ్యాషన్ డిజైన్ చేద్దామని చాలా ఉంటాయి హెచ్ఐడి. కానీ ఇంట్లో ఉంటే ఖాళీగా ఉంటున్నా అని నేను వీడియోస్ చూసాను యూట్యూబ్లో. మేడం చాలా బాగా గైడ్ చేస్తుందని మా మమ్మీ వాళ్ళు తీసుకొచ్చారు. నాకు ఇక్కడికి వచ్చినాక అక్కడికి అసలు ఎందుకు పోవడం, ఇక్కడ మీరు చాలా గైడ్ చేస్తున్నాం అని చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. నాకు బయట వెళ్ళి వర్క్ చేయడానికి చాలా భయంగా ఉండేది. సో నేను అక్కడ కొన్ని రోజులు వర్క్ చేశాను. మేడం అన్నారు మీ బైక్ సెలవులో చేయండి, భయం పోయింది అని. బట్ తను చెప్తున్నప్పుడు అంటే అప్పుడు నాకు చిన్న కిడ్స్ అనమాట. సో నేను ఏమనుకున్నానంటే చెప్తున్నప్పుడు అల్లరిగా వినేదాన్ని కాదు. బట్ నేను ఇప్పుడు వర్క్ చేస్తున్నాను, నేను చాలా సెటిల్ అయిపోయినా